ఎస్, ఒక్కసారి ఇక్కడ ఒక వార్త చదివే ప్రయత్నం చేద్దాం. ఇక నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు, సామాన్యులకు ఇబ్బంది కలగొద్దు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టండి, పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సో నా కోసము ట్రాఫిక్ ఆపొద్దు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి గారు, నా కోసము ట్రాఫిక్ ఆపొద్దు. సో ఇక గతంలోనే అన్నారు, నాకు కొత్త కాన్వాయ్ వద్దు, పాత కారులోనే ఇక నేను నా బాధ్యతలంతా కూడా నిర్వహిస్తాను అన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు కావచ్చు. ఇక హంగులు ఆర్భాటాలకు పోను, గత ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ఏర్పాటు చేసుకున్నారు, కొత్త కార్లు కొత్త కాన్వాయ్లు. ఇక సారు కాన్వాయ్ పోతూ ఉంటే ప్రజలంతా కూడా ఇక అట్లనే గంటల తరబడి వెయిట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రము కేసీఆర్కు భిన్నంగా కనిపిస్తున్నారు. నా కాన్వాయ్ పోయేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడొద్దు, నాకు కొత్త కాన్వాయ్ వద్దు, హంగులు వద్దు, ఆర్భాటాలు వద్దు, కొత్త నా క్యాంప్ ఆఫీసు, నా అధికారిక నివాసము, కొత్త బిల్డింగ్ నాకు అవసరం లేదు, కేవలం ఒక రేకుల షెడ్డు మాదిరిగా నేను ఉండడానికి ఒక చిన్న నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలంటూ ఇక హంగులకు ఆర్భాటాలకు పోవట్లేదు రేవంత్ రెడ్డి. సో నిన్న రీసెంట్గా నా కోసం ట్రాఫిక్ ఆవద్దు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిద్దొద్దు, దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టనంటూ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. సో రేవంత్ రెడ్డి గారి ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క నిర్ణయాలు చూస్తూ ఉంటే ప్రజలంతా నిజంగా షాక్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారి లోపల ఎటువంటి కోణాన్ని మేము ఎప్పుడు చూడలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఆలోచించలేదు. ఈయన ఆలోచనలు చూస్తూ ఉంటే మరి రానున్న రోజులో ఇంకేమేమి ఆలోచన చేయబోతున్నాడు, ఇంకెటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి ఒక రకమైనటువంటి హై టెన్షన్ అయితే ప్రతి ఒక్కరిలో, అటు ప్రతిపక్షాల్లో ఇటు రాజకీయ విశ్లేషకుల్లో నెలకొన్నటువంటి సందర్భం మనకు అనిపిస్తుంది. సో ఇంకొక వార్త చూద్దాం. ఇవే వార్తలు ప్రధానంగా అన్ని పేపర్లో ఉన్నాయి. ఇంకొక వెలుగులో ఒకసారి చూద్దాం.